హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పనస గింజలతో కర్రీ చేస్తున్నానండి. అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా నేను పనస గింజల్ని ఉడికించుకున్నానండి, కొద్దిగా వాటరు ఉప్పు వేసి. గింజల మీద ఉన్న ఈ తెల్ల పొర మొత్తం ఇలా తీసేసుకోవాలి. ఇందాక మీకు చూపించాను కదా పనస గింజలు, అవి ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి ముక్కల కింద. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ హీట్ ఎక్కిందండి. బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, జాజి పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇవి కొంచెం వేగించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం. ఉల్లిపాయ తొందరగా మగ్గుద్ది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నామండి. ఒక్క స్పూను. ఇదంతా కొద్దిగా మగ్గాలి, పచ్చివాసన మొత్తం పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ది. ఇలా మగ్గిన తర్వాత టమాటా ముక్క, ఇప్పుడు తగినంత కారం, ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు మగ్గిందో లేదో చూసుకుందామండి మూత తీసి. చూసారా, ఇదంతా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు పనస గింజల ముక్కలు వేసుకుందాం. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. కొద్దిగా గరం మసాలా, ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాం తగినంత. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి మళ్ళీ. ఇప్పుడు మూత పెట్టుకుని మళ్ళీ మగ్గించుకుందాం. ఇప్పుడు కూర అయిపోయిందో లేదో చూద్దామండి. కూర బాగా ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారా ఎంత బాగుందో. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు.